మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు కువైట్లో 28 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు గుగాంపు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మీరు 28 సంవత్సరాలు ఉన్నారు. మా టీ ఛానల్కి మీరు అక్కడ విశేషాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పనిసరి. ముందుగా భారతీ టీవీ ఛానల్ వారికి అందరికీ ప్రేక్షకులకి అందరికీ నా కళాభివందనములు. ఈరోజు మన ముందు మిస్టర్ దుర్గా ప్రసాద్ వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తాం. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం సార్. చెప్పండి సార్. అయితే మీరు 28 సంవత్సరాల క్రితం ఎందుకు వెళ్ళారు అసలు కువైట్? యాక్చువల్లీ నేను వెళ్ళింది జాబ్ పర్పస్ వెళ్ళానండి. తర్వాత అనుకోకుండా నేను ప్రొఫెషనల్ మ్యూజిషియన్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవార్డు కూడా వచ్చినట్టుంది మీకు. చాలా అవార్డ్స్ తీసుకున్నాను. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎంటర్ అయ్యాను. అట్లాగే 23 కంట్రీలు తిరిగి వచ్చాను. 16,000 ప్రదర్శనలు పైగా అన్ని దేశాల్లోనూ చేయటం జరిగింది. అట్లాగే నేను చాలా అవార్డులు తీసుకుంటాం. తర్వాత కువైట్లో బెస్ట్ మ్యూజిషియన్గా నేను చాలా అవార్డులు తీసుకుంటాం. వాళ్ళకి స్పెషల్గా చిల్డ్రన్స్ కోసం మంచి మంచి ప్రదర్శనలు చేయటం జరుగుతుందండి. అంటే ఇల్యూజనిస్ట్ అంటే ఒక మ్యాజిక్ షో అంటారా? ఇల్యూజనిస్ట్ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయటమే ఇల్యూజన్ అండి. ఓకే, అది చేయగలరు మీరు? అది అట్లాంటివి యాక్చువల్లీ ఇవేంటంటే పెద్ద పెద్ద ఇల్యూజన్స్ మేము ప్రాప్స్ అయ్యి చేస్తూ ఉంటామండి. ఉదాహరణకి చెప్పండి. ఇల్యూజన్ ఒక అమ్మాయిని 3 ముక్కల కింద కట్ చేస్తామండి, దాన్ని జాయింట్ చేస్తాం. దాన్ని ఇల్యూజన్ అని మా పరిభాషలో అంటామండి. అది యాక్చువల్ ఏంటంటే నిజంగా 3 ముక్కలుగా కొయ్యము, కానీ మీకు భ్రమింపజేస్తామండి. అది అట్లాగే ఒక మ్యూజిషియన్ ఉంటాడు, అతను సెల్ఫ్ కటింగ్ అంటే నేను 2 ముక్కలుగా కట్ అయ్యి విడిపోతాను. అది చూడటానికి మీకు నిజంగా మ్యూజిషియన్ రంపంతో ఎలక్ట్రిక్ రంపంతో కట్ చేసేసారేమో అన్నట్టుగా ఊహిస్తారు మీరు. కానీ నిజంగా మాకు అది నిజంగా ఏమి కాదండి. మాకు నేను ఏం చేశాను, బై మిస్టేక్ ఒక వీడియో చూసేసరికి ఇలా తెగిపోతుంది. ఇంత చిన్న పిల్లడు ఇలా తీసి పక్కన కూడా పెట్టేస్తాడు. ఇవన్నీ కేవలం ట్రిక్స్ మాత్రమే. దీనిలో ఎటువంటి మంత్రాలు మాయలు కానీ ఉండవండి. ఓన్లీ ట్రిక్స్. అదేదో ఏంటనేది మాకు చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే ఇంకెందుకు. లేదండి, పర్లేదు. కొన్ని కావాలంటే మీకు ఒక ట్రిక్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను. అంటే నిజంగా ఏంటంటే చాలా మంది ఇప్పటికీ మంత్రాలు మాయలు ఉన్నాయని నమ్ముతున్నారండి. అట్లాంటి మూఢనమ్మకాలని పారద్రోలటం కొరకే నేను మ్యాజిక్ నేర్చుకున్నానండి. అయితే ముందు మనం అసలు కువైట్ విశేషాలు అడుగుదాం. తప్పనిసరి. మీరు కువైట్ వెళ్ళారు 28 సంవత్సరాల క్రితం. అక్కడ జాబ్ గురించి వెళ్ళారు. ఏ జాబ్ చేద్దామని వెళ్ళారు? నేను యాక్చువల్లీ క్వాలిటీ కంట్రోలర్ అని రెడీమేడ్ గార్మెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల ఆ కంపెనీ బంద్ అవ్వటం, అక్కడి నుంచి నేను ఫస్ట్ అక్కడ ఒక జూ పార్క్లో నా మొదటి ప్రదర్శన టికెట్ షో చేయడం జరిగిందండి. ఇంకా అక్కడి నుంచి వెను చూడకుండా నేను అక్కడ ప్రదర్శన చేయటం, ఆ బాలగోపాలని వాళ్ళని ఎంతో ఆకట్టుకుంటాం, ఆనందపరచడం, చాలా హ్యాపీ, సంబరం, ఆశ్చర్యాలు అంటారు కదా, అదే ఆశ్చర్యపోతారు. ఏంటి అసలు ఎలా చేస్తారని. అది అయితే మొదట్లో మ్యాజిక్ అంటే అక్కడ కూడా భయపడేవారు. రాను రాను మంత్రాలు మాయలు లేవు, ఇవన్నీ కేవలం ట్రిక్స్ అని చెప్పటం. తర్వాత స్లోగా ఇప్పుడు ప్రతి పిల్లవాడు అమ్మ నాకు మ్యూజిషియన్ గుగాంపుని పిలిపించి మ్యాజిక్ షో చేయించు నా బర్త్డేకి అని చెప్పుకునే స్థాయికి నేను ఎదగటం జరిగింది. కువైట్ వాళ్ళు ఎక్కువగా చాలా అపోహలు ఉన్నాయి. అక్కడ మన ఇండియన్స్ వెళ్తుంటారు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తారు. ఎస్పెషల్లీ మన భీమవరం తెలంగాణ నుంచి చాలా మంది వెళ్తుంటారండి. అయితే కొన్ని అక్కడ అపోహల గురించి అడిగే ముందు ఈ యొక్క కువైట్ షేక్ అరబ్లు ఉన్నారు కదా, వాళ్ళని షేక్ అరబ్లు అనొచ్చు, లేదా షేకులు అంటారు. అసలు వాళ్ళు అలవాట్లు ఏంటి? వాళ్ళు పొద్దున్నే అది ఏం ఆహారం తీసుకుంటే చూద్దాం. ముందు బ్రేక్ఫాస్ట్, మనం లంచ్, డిన్నర్ 3 తీసుకుంటాం. వాళ్ళు కూడా అంతేనా, లేకపోతే వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి? వాళ్ళు కూడా ఇంచుమించు అంతేనండి. అయితే ఏంటంటే వాళ్ళు మనం మిల్క్ టీ తాగుతాం మనం లేవగానే, వాళ్ళు ఏంటంటే రెడ్ టీ తాగుతారండి. డికేషన్ తాగుతారు. మనం డికేషన్ అంటే కొంచెం ఇదిగా చూస్తాం, అక్కడ డికేషన్ అంటే గ్రేట్నెస్ అండి. దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు ఈ సఫ్రాన్ అంటారు కదా, అది కుంకుమ పువ్వుని వేసి అది ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి మనం మిల్క్ టీ ఎలాగిస్తామో వాళ్ళకి ఆ టీ ఇస్తారండి. అదే కాకుండా గవా అంటే కాఫీ అండి. అది
గవా కాఫీ అని చెప్పి అది వేరేగా ఉంటుంది, అది కూడా వాళ్ళు ఇస్తారన్నమాట అండి. అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు వాళ్ళు? బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కబ్బూస్ అని అక్కడ రొట్టెలు ఉంటాయండి. అది గవర్నమెంట్ ఎవ్వరూ అక్కడ ఆకలితోటి మలమలలాడకుండా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా సబ్సిడీ రేట్ లో బహుశా సబ్సిడీ రేట్ లో మనకి ఇది వరకు ₹2 బియ్యం ఎట్లా ఇచ్చేవారో అదే విధంగా మాకు సబ్సిడీ రూపంలో రొట్టెల ప్యాకెట్ మాకు 50 పైసలకే ఇస్తున్నారు. అట్లాగే ఇరానీ కబూస్ అనే ఒక రొట్టె ఉందండి, అది కూడా మాకు 20 పిల్స్కే ఇస్తారండి. అక్కడ పిల్స్ అంటారు, మనం పైసలు అంటాం. అంటే ఇండియన్ మనీలో ఎంత ఉంటుందండి? ₹14 అని చెప్పారు నాకు. ₹14 అంటే 50 పిల్స్ అంటే ₹14 అండి. అది ఇద్దరు మనుషులు ఆరాంగా తినొచ్చండి చక్కగా. అంటే మనిషికి ₹7 పడింది. ₹7 పడింది. అది బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అంటారా? ఆరాంగా అయిపోతుంది. ఇక లంచ్ ఏంటి, డిన్నర్ ఏం తింటారంటారు? లంచ్ లో కూడా మన ఇండియన్స్ కూడా కబూస్ ప్యాకెట్లు తెచ్చుకుని వేరు వేరు కూరలు వండుకుని వాళ్ళు తింటా ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువ రైస్, మన ఇండియన్ రైస్ వస్తుంది అక్కడికి, ఇండియన్ నుంచి అన్ని చోట్ల నుంచి వస్తుంది రైస్. ఆ రైస్ వండుకుంటారు. తర్వాత బిర్యానీ అని, లేకపోతే మజ్బూస్ అంటే మన సేమ్ బిర్యానీ లాగే ఉంటుంది, కానీ కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుందండి. మనంత కారం, తర్వాత పచ్చిమిరపకాయలు, మసాలా మసాలాలు మాత్రం కొంచెం తక్కువగా తింటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా స్పైసీ ఫుడ్ కి అలవాటు పడ్డారు. స్పైసీ ఇప్పుడు ఏదన్నా కేఎఫ్సీ అయినా కూడా స్పైసీ, నార్మల్ కూడా రెండు దొరుకుతుంది. కేఎఫ్సీ వచ్చింది కదండి, చాలా బాగుంటది అది కూడా నార్మల్, తర్వాత స్పైసీ ఫుడ్ కూడా ఉంటుంది. రెండు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సాంబారు, తర్వాత ఏంటంటే కర్రీ, చట్నీ, పెరుగు అలా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా మరి వాళ్ళు రొట్టెలు, తర్వాత ఇప్పుడు సపోజ్ మజ్బూస్ అని ఒక బిర్యానీ టైప్ లోనే ఫ్లేవర్ అది రైస్ వండుతారు. దానికి డక్కుస్ అని ఒక టమాటా తోటి చట్నీ తయారు చేస్తారండి, ఒక టైప్ ఆఫ్ చట్నీ. అది టమాటా పేస్ట్ అది యూజ్ చేసి అది దీంట్లో మిక్స్ చేసుకుని తింటారండి. అది కూడా నేను తిన్నాను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా నైట్ డిన్నర్ అండి? నైట్ కూడా ఎక్కువ అంటే ప్రత్యేకించి రైస్ తినాలనే లేదు, అన్ని తింటారు. వెస్ట్రన్ ఫుడ్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్ ఇట్లా వాటికి సంబంధించిన బర్గర్లు అవి ఇవి తింటారు. తర్వాత రైస్, రొట్టెలు కూడా తింటారు. చపాతి, మన ఇండియన్ చపాతి కూడా తింటారు. ఇంకా మీట్ ఏమేమి తింటారు? అంటే మీట్ లో నార్మల్ గా అక్కడ కంట్రీలో నార్మల్ గా బీఫ్ తింటారు వాళ్ళు. అట్లాగే ఇష్టంగా తింటారండి మటన్, చాలా ఇష్టంగానే వాళ్ళు తింటారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ముస్లిమ్స్ లో నార్మల్ గా తింటారు. ఆ తర్వాత మటన్ నార్మల్ గా ఉంటుంది. అట్లాగే ఒంటి మాంసం కూడా తింటారండి. ఒంటి మాంసం కూడా తింటారు. ఒంటి మాంసం దాంతో పెద్ద పెద్ద ఇవి బిర్యానీ, ఇది మజ్బూస్ తయారు చేస్తారండి. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మటను, చికెను, నాటుకోడి, మన మీరు బీఫ్, ఒంటి మాంసం, దీంట్లో టేస్ట్లు మనకు తెలిసిపోద్ది అంటారా? ఇప్పుడు చికెన్ నార్మల్, చికెన్ కి మటన్ కి మనం రోజు తినే వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుందండి ఇది మటన్ ఇదని. బీఫ్ అన్నది అది కూడా మనకి తెలిసిపోతుంది, కొంచెం రెడ్ మీట్ అంటారు కదా, అది చూడగానే తెలిసిపోతుంది. మన వాళ్ళు తక్కువ తింటారు కొంతమంది, అంటే దాంట్లో ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియన్స్ కూడా కొంతమంది తింటున్నారండి. అది మరి ఒంటి మాంసం కూడా ఎలా ఉంటుంది టేస్ట్? ఒంటి మాంసం కూడా తినేవాళ్ళు అందరు కొంతమంది తింటారని, అందరు తినరు, వాళ్ళు మాత్రం అందరు తింటారు తప్పనిసరిగా. ఇంకా అది డిన్నర్ కూడా ఇంకా ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది, సలాడ్ ఉంటుంది. అట్లాగే ఇంకా నార్మల్గా మనం వాడినట్టు బటర్ మిల్క్ వాడతారు వాళ్ళు. బటర్ మిల్క్ కూడా మాకు అవైలబుల్గా ఉంది. అంటే మనం ఇక్కడ చూడేది, ఇక్కడ కాకరకాయని, వంకాయని, బీరకాయని, టమాటా అని, ఇవన్నీ రకరకాల వెజిటబుల్స్ ఉన్నాయి కదా మనకి. అక్కడ లోకల్ గా పండింటారు మాకు వెజిటబుల్స్. వాళ్ళు తింటారండి, అన్నీ తింటారు. అంటే వంట చేయటం మనలాగానే ఎక్కువ శాతం అక్కడ వంట చేసేవాళ్ళు మన వాళ్ళే ఉన్నారండి. మన వాళ్ళు, ఫిలిపిన్ వాళ్ళు, వీళ్ళు శ్రీలంక, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు చేసుకోరు వంట. ఇంకో విషయం చెప్తే మీరు ఎదిరిపోతారు. ఏంటంటే అక్కడ ఒక సంవత్సరాల క్రితం ఇండియన్ మనీ నడిచేది, ఇండియన్ స్టాంప్స్ నడిచేవి.
వాళ్ళు ఇండియా వచ్చి మన దగ్గర నుంచి సేవలు బియ్యం అయ్యి పట్టుకెళ్ళేవారు. చేపలు గీపలు ఖర్జూరం పట్టుకొచ్చి మనకిచ్చి పట్టుకెళ్ళేవారు. అయితే ఖర్జూరం బాగా పండుతుందమ్మా. ఖర్జూరం బాగా పండుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడదండి. ఇప్పుడు మీరు అంటే మన ఇండియన్స్ ఎక్కువ మంది వెళ్తారు, నేను చాలా మంది చూసాను, ఆడవాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళ మీద ఎన్ని అపోహలు అండి బాబు. నిజంగా మీరు విన్నారా అపోహలన్నీ అన్నా? అపోహలంటే ఎక్కడ లేవండి, ఎక్కడైనా ఉన్నాయి. అయితే కొన్ని ఏంటంటే ఇప్పుడు కమిట్ అయ్యే వాళ్ళు ఎక్కడైనా కమిట్ అవుతారండి. అది కమిట్ అవ్వని వాళ్ళు ఎక్కడైనా స్టాండర్డ్ గా ఉంటారు, అలాంటి వాళ్ళే తిరిగి వచ్చేస్తూ ఉంటారు, అంతే కదండి. కానీ అలాగైనా అన్ని చోట్ల కూడా అట్లాంటి టార్చర్ ఉండదు, అక్కడ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటే ప్రొసీడ్ అవుతారు. కానీ యాక్చువల్లీ అక్కడ కూడా నేరం అండి ఇది, నిజం చెప్పాలంటే చాలా నేరం. కొంతమంది అనుకోకుండా వాళ్ళ బలహీన పరిస్థితులు ఎవరన్నా అవ్వచ్చు, అంతేకాని అది మనం ప్రత్యేకించి వాళ్ళ డిమాండ్ మనల్ని చేస్తారని చెప్పి కూడా లేదండి. అంటే ఇక్కడ జనరల్ గా వీళ్ళు కష్టాల్లో వెళ్తారండి, కష్టాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తాను అన్నారనుకోండి, కొద్దిగా అప్పుడు ఇంకా వాళ్ళు అంటే అది చెప్పాను కదండి. అది మెయిన్ ఏంటంటే అందరూ కాదు, అందరూ కువైటీ వాళ్ళు కూడా అట్లాగా ఉండరు, చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. చాలా వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కద్దామ అంటే పని మనిషి, పనిచేసే హౌస్ వర్కరు, ఆమె ఇంటికి వస్తుందంటే పిల్లలు ఏడ్చే పిల్లలు ఉన్నారు, వాళ్ళని కౌగలించుకుని ఆలింగనం చేసుకునే వాళ్ళు చాలా మంది కువైతీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన బట్టలు బంగారం కొనిస్తారు, ఎందుకంటే మా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు అని చెప్పి అభిమానం వాళ్ళకు ఉంటుంది, చాలా కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన బంగారం, ఇంకా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మామ అసలుని కిలతమా ఐసే ఏబి అని అడుగుతారండి. అంటే మీకు ఏమైనా అవసరం ఉందా, ఏమైనా కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను, అట్లా అడుగుతారండి. ఈ ఆడవాళ్ళ మీద ఏంటంటే చాలా అపోహలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ విషయాలు నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి ఇండియాలో జరగచ్చు, ఏ కంట్రీలో జరగచ్చు, అలా ఆ వ్యక్తిని బట్టి వెళ్తూ ఉంటుందండి, అంతే తప్ప కొంతమంది ఏంటంటే రకరకాలుగా చెప్తారు, అందరూ అట్లాంటి వారు కాదండి. కువైట్లో చాలా మంచిగా చూసుకుంటున్నారు. నేనేంటంటే గత 28 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇంట్లోకి వెళ్ళి నేను ప్రోగ్రాలు చేశాను, ఎన్నో కొన్ని వేల ప్రోగ్రామ్స్ అక్కడ చేశానండి. నాకు నన్ను రెస్పెక్ట్ ఇస్తారు, బ్రదర్ అంటారు, ఒకసారి అక్కుయ్య అంటారు, అక్కుయ్య అంటే బ్రదర్ అండి. తర్వాత సార్ అని పిలుస్తారు చాలా మంది. ఇప్పుడు న్యూ జనరేషన్ రెస్పెక్ట్ ఇచ్చి, సార్ మీరు ఈ టైంకి వస్తారా, మా పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు, ఇన్ని గంటలకు మీ షో చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఆడ భార్య లేనప్పుడు, షేక్ గారు భార్య లేనప్పుడు ఈ అమ్మాయితో ఉన్నాడు అనుకోండి, ఈ ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేకపోతే ఎవరికైనా ఇంకా అంటే ఇంటికి వచ్చేస్తుంది అంతే, లేకపోతే ఇంకొక చోట పని చేసుకోవడమే. లేకపోతే అది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ అనుకోకుండా పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా అంతే, ఇక్కడైనా ఎక్కడైనా అంతే కదండి. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఇష్టమైతే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు, తిరిగి వచ్చేస్తారు, ఏదో చెప్పుకుని వచ్చేస్తారు. అది అయితే ఇక్కడ షేకులకి వాళ్ళు ఎంతమంది భార్యలు ఉండొచ్చు అనేసి అంటే మన వాళ్ళకి క్లియర్ తెలియదు. కువైట్లో ఏంటి సార్ రూలు? ఏంటంటే వాళ్ళు కంట్రీ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ సంతానోత్పత్తి పెంచుకోవడం కోసం ఎంతమందినైనా సరే పెళ్లి చేసుకోవచ్చండి, అంతేగాని తప్పు కాదండి. ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక్క మనిషికి ఒక భార్య, అట్లాగానే కాదు, ఇక్కడ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, 2-3 భార్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే మన భారతీయులు అయితే అలాగా ఓన్లీ వాళ్ళకి మాత్రం అలౌడ్ చేసింది మన గవర్నమెంట్, హిందువులకు మాత్రం ఒకటే భార్య ఒకటే భర్త అన్న టైప్ లో మనకి ఉన్నారు. మరి అక్కడ ఒక 3 భార్యలు ఉన్నారు కూడా, ఆ 3 ఎలా ఒకే ఇంట్లో పెడతారా లేకపోతే ఎలా ఉంటారు వాళ్ళందరూ? వాళ్ళుండే ఏమంటారు పరిస్థితులను బట్టి ఒక ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వేరు ఇళ్లలో పెట్టి వాళ్ళకి కొంచెం డబ్బులు ఉంటే 2-3 ఇళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలు కూడా అందరూ కూడా ఏకమయ్యి చాలా సంతోషంగా గ్యాదర్ అవుతారు, ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలాగా ఉంటారండి, చాలా అద్భుతంగా ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీ ఉందంటే ఇంచుమించు వాళ్ళ ఇంట్లోనే 25 మంది ఉంటారండి. ఓకే, అంటే ఒకటి ఉంటాడండి, మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య, వాళ్ళ పిల్లలు, వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరూ కలిసి మొత్తానికి 25 మంది 25 మంది ఉంటారండి. 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు.
ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ వేరే ఇంట్లో ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఒక గద్దామ, ఒక డ్రైవర్ని, అంటే ఒక లేడీ వర్కర్ని. ఒక ప్రతి గవర్నమెంట్ కూడా, అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రైవర్ని, ఒక పని మనిషిని పెట్టుకోవడానికి ఆ డబ్బులు ఎవరు ఇస్తుంది? గవర్నమెంట్ ఇస్తుందండి. వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళకు ఏం జాబ్ చేస్తుంటారు వీళ్ళు? ఇప్పుడు మెయిన్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్కువ శాతం ముందు గవర్నమెంట్లో పనిచేయాలండి. వాళ్ళకి మిలిటరీ ఉంటుంది, తర్వాత అన్ని సర్వీసులు ఉంటాయండి, అన్నిట్లో వాళ్ళు చేయాలి. వాళ్ళ చేయగా మిగిలినవి ఏమన్నా జాబులు ఉంటే మన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒకప్పుడు అయితే ఇప్పుడు హాస్పిటల్లో మన కేరళ బిఎస్సి నర్సింగ్ డాక్టర్స్, తర్వాత ఈజిప్షియన్ డాక్టర్స్ అందరూ పనిచేస్తున్నారు. ఇంజనీర్స్ మన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మన వాళ్ళు కూడా మంచి మంచి పోస్టుల్లో ఉన్నారండి. ఇప్పుడు కొంత డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది. ఇందాక ఫ్యామిలీ ముగ్గురు భార్యలు ఉన్నారనుకోండి, ఇక్కడైతే సౌత్ పూర్ అని చాలా గొడవలు, రెండో భార్య ఉందని ఒకడు కొట్టేసుకుంటారు రోడ్డు మీద. అక్కడ లేదండి, అక్కడ లేదు. అక్కడ ముగ్గురు భార్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్లీగా, చాలా అక్క చెల్లి ఎట్లా ఉంటారో అట్లా ఫ్రెండ్లీగా ఉంటారండి అక్కడ. అంటే బహుశా నేను అనుకోవటం వాళ్ళ తాతల నుంచి, వాళ్ళ తాత అలా ఉన్నాడు, వాళ్ళ నాన్న అలా ఉన్నాడు కాబట్టి ఆ కల్చర్, అంటే ఆ సిస్టమ్ అలవాటు అయిపోయినట్టుంది అది. అంతేకోసం, అంతేగాని ఈ భర్త నాకే చెందాలి లేదు, అటువంటి అసూయ లేదండి. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. ఈవెన్ వాళ్ళనే కాదు, మనల్ని కూడా బాగా చూస్తున్నారండి. ఇప్పుడు ఇంతమంది మన వాళ్ళు ఇండియన్స్ అక్కడ వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళనే కదా. మేము మాలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ పని చేసుకుంటున్నాం. ఈ ముగ్గురు భార్యల్లో ఎలా అంటే ఎలాగా ఒకటి నేను అనుకోవటం, సోమవారం మంగళవారం ఒక రోజు, అదే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఒక 2 రోజులు ఒక చిన్న భార్య దగ్గర, 2 రోజులు ఒక పెద్ద భార్య దగ్గర, అట్లాగా వాళ్ళు మూడో భార్యతో ఇంకో 2 రోజులు అట్లాగా ఉంటా. ఆదివారం రెస్ట్ అలా ఉండొచ్చేమో మేబీ మేబీ అండి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు కనుక్కోండి సార్. తప్పనిసరి ఉంటారు కదా, ఉంటారు. ఏంటి ఎలా ఉంటారు అసలు మాకు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బోర్డు అపోహలు అనమాట. తప్పనిసరి అండి. అయితే కొట్టుకోరాళ్ళు లేదండి. ఇంట్లో అంటే ఆడవాళ్ళు అంటే బురకా వేసుకుంటారండి, అక్కడ కూడా బురకా వేసుకుంటారండి. యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఆచారం ప్రకారం మగవారికి, అంటే మగవారు చాలా మంది ఉంటారు, ఆడవాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చేటప్పుడు ముసుకేసుకుని రావాలండి. ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ముసుకేసి రావటం వాళ్ళ ఆచారం అండి అది. ఓకే అండి, కంపల్సరిగా. ఇప్పుడు కొంత న్యూ జనరేషన్ మాత్రం ఇప్పుడు కొంచెం నార్మల్ గా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వీళ్ళ కొత్తి వాళ్ళు కూడా బాబా మామ వీళ్ళు కూడా ఏమంటలేదు. ఇప్పుడు పిల్లలు తిరుగుతున్నారు నార్మల్ గా. ఇప్పుడు న్యూ జనరేషన్ లో చాలా డిఫరెంట్, చాలా చేంజెస్ వచ్చినాయండి. ఇండియన్ సిస్టంలో తాతగారు, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇస్తారండి అక్కడ వాళ్ళు? చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. అమ్మ నాన్నలు రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అయితే పెరగటం అంటే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళు చిన్నపిల్లల కాడ నుంచి మేట్స్ చేతిలో పెరుగుతారు, కానీ పెరిగినా కానీ వాళ్ళకి మమ్మీ అమ్మకి నాన్నకి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళతో పాటు వీళ్ళు ఎవరైతే పెంచారో వీళ్ళకి కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మరి అక్కడ చదువులు ఎలా ఉంటాయండి? అంటే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి అక్కడ? ఒకప్పుడు అయితే అరబిక్ మీడియం ఉండేది మొత్తం. తర్వాత మనకి ఇండియన్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. మన ఇండియన్స్ అందరూ ఇండియన్ స్కూల్స్ లో చదువుతున్నారు. ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి, పాకిస్తానీ స్కూల్స్ ఉన్నాయి, ఫిలిపీన్స్ స్కూల్స్ ఉన్నాయి, ఈజిప్షియన్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే కువైతీ స్కూల్స్ లో ఉన్నాయండి. అక్కడ అన్ని చోట్ల కూడా నేను కూడా ప్రదర్శన చేశాను. చేయలేని స్కూల్ అంటూ లేదండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు న్యూ జనరేషన్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అరబిక్ తో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. అది అందరూ లావుగా ఉంటారా లేకపోతే స్లిమ్గా చూడమని? ఒకప్పుడు అయితే కొంత అట్లాగా ఫుడ్ కంట్రోల్ కొంచెం తక్కువ అట్లా ఉండేవారు, కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ అంతా స్లిమ్ గా ఉంటున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఇట్లాంటివి వస్తున్నాయి, షుగర్ అవి ఇవి, మీరు జాగ్రత్త పడండి అని చెప్తుంటోటి వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు చాలా స్లిమ్ గా ఉంటున్నారు. ఇక బ్రాందీ విస్కీ ఉన్నాయి కదండి, సిగరెట్, అక్కడ సిగరెట్ పబ్లిక్ గా తాగడానికి లేదండి. తర్వాత పిల్లలకు అమ్మడానికి లేదు అక్కడ. అట్లాగే బియర్
అది కూడా నాన్ ఆల్కహాలిక్ బియర్ దొరుకుతుంది అక్కడ. ఉమ్, అది అవి నార్మల్గా దాంట్లో ఎవరైనా తాగినా ఇష్టం వచ్చి తాగాలనుకున్నా తాగొచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఉమ్, తర్వాత ఆల్కహాలిక్ అనేది ఇప్పుడు రమ్ము, విస్కీ అట్లాంటివి మాత్రం అలౌడ్ కాదండి. ఎలవడు కాదు. అది ఓన్లీ అక్కడ లోకల్ గవర్నమెంట్ మిలిటరీలో పనిచేసే వాళ్ళకి మాత్రం అక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మిలిటరీలో పనిచేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఉంది. పర్మిషన్ సప్లై వాళ్ళకి పర్మిషన్ ఉందండి. వేరే మిగతా ఎవరు కూడా ఎవరు తాగటానికి లేదండి. అంటే మామూలు ప్రజలు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా జనరల్ గా తాగటానికి లేదు. ఉమ్, ఒకవేళ ఏదన్నా సీక్రెట్ గా ఎవరన్నా తయారు చేసి అమ్మితే అది మహా నేరం అండి. ఇక్కడలాగా మానభంగాలని అన్ని జరుగుతుంటాయి కదండి, చూస్తూ ఉంటారు ఇక్కడ. ఉమ్. చాలా అక్కడ చాలా రేర్ అండి అట్లాంటివి జరగవండి. నాకు తెలిసిన దొంగతనం చేసిన, మేము విన్నది దొంగతనం చేసిన, ఇలా మానభంగాలు చేసిన, ఇంకా కాళ్ళు చేతులు తీసేస్తారు, తర్వాత ఓపెన్ ప్లేస్ లో సెంటర్ లో ఉరి తీస్తారు అలా అన్నారు. అవి ఇప్పుడు ఈ అరబిక్ కంట్రీస్ లో కొన్ని రకరకాల పద్ధతులు ఉన్నాయండి. పనిష్మెంట్ అయితే ఈ పనిష్మెంట్ కి భయపడి జనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కువైట్ లో ఏమున్నాయి సార్ జనరల్ పనిష్మెంట్స్ ఏముంటాయండి? పనిష్మెంట్ అదే ఇప్పుడు ఎవరన్నా మనం ఇట్లాంటి చేస్తే చాలా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉన్నాయండి. అందుకోసం చాలా రేర్ మాట అండి, చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటారు. దొంగతనాలు కూడా జరగవండి అన్ని చోట్ల. తర్వాత ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి అక్కడ. ఎక్కడ ఎవరు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోవటం ఇట్లాంటివి ఉండవండి అక్కడ. ఇప్పుడు నేను కువైట్ వచ్చి ఒక స్కూల్ పెట్టాలనుకున్నాను. మొత్తం అంతా కూడా స్కూల్ పెట్టచ్చా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందండి, కానీ అండర్లో మీకు గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ అక్కడ స్పాన్సర్ సపోర్టింగ్ ఉంటుందండి. వ్యక్తిని కూడా మనం పార్ట్నర్ గా తీసుకోవాలండి. డబ్బులు ఉన్నా లేకపోయినా, అంటే ఉన్న వాళ్ళని కొంత వాళ్ళ సపోర్ట్ ఇది ఉంటుందండి. ఆ సపోర్ట్ ద్వారానే వాళ్ళని తీసుకుని మనం చేస్తాం జరుగుతుంది. నేను విన్నది ఏంటంటే మనది 49% ఉంటుంది, 51 మేజర్ అలా ఉంటుంది. అట్లాగని నాకు కొంచెం ఐడియా తక్కువ అండి. ఎట్లాగైనా కానీ ఒకవేళ మనం ఓన్గా కూడా చేయొచ్చండి, అట్లాగనే ఏం లేదండి. మనం ఓన్గా చేయాలంటే మీ దగ్గర డబ్బు ఉందండి, 10,000 దినార్లు ఉన్నాయి, మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక స్పాన్సర్ని మనం మాట్లాడుకుని ఆ స్పాన్సర్ ద్వారా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే స్పాన్సర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా డబ్బులు అండి, స్పాన్సర్స్ పెట్టుకుంటే స్పాన్సర్ అంటే ఇప్పుడు అక్కడ ఏ బిజినెస్ చేసినా కువైతీ అని ఒక అతను కూడా ఓనర్ లాగా ఉండాలి. ఆయన ఆయన సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేమండి అక్కడ. అంటే మనకు ఒక ₹1,00,00,000 లాభం వచ్చింది ఒక నెలకి, దాంట్లో అతనికి స్పాన్సర్ చేసినందుకు 100 ఇచ్చేయాలి. అయితే అట్లాగే ఉండదు. అది మీరు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా. ఇప్పుడు సపోజ్ మీరు కంపెనీ పెట్టుకున్నారు, మీకు 10 మంది వీజాలు కావాలి. ఆ 10 మంది వీజాలు ఆయన కంపెనీ ద్వారా మీకు ప్రొవైడ్ చేసి మీకు లైసెన్స్ ఇస్తాడండి. దానికి సంథింగ్ ఇంత మీరు ఇవ్వాలని చెప్పి రూల్ ఉంటుంది. మీరు మాట్లాడుకునే డీలింగ్ బట్టి మీరు పే చేస్తారండి. అంతేనండి. ఇంకా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూడండి, ఓటీటీ ఉంది, సినిమాలు ఉన్నాయి, సెల్ ఫోన్ ఉన్నాయి, అలాగా. అందువల్ల వాళ్ళకి ఏమున్నాయి అక్కడ మాకు కూడా అరబిక్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సినిమాలు వచ్చేస్తాయి. మాకు అక్కడ కూడా అరబిక్ ఛానల్స్ ఉన్నాయండి. వాళ్ళు కూడా అరబిక్ వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు. అట్లాగే టీవీ స్టేషన్స్ ఉన్నాయండి అక్కడ కూడా, మంచి ఉన్నాయి. తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ వస్తాయండి అక్కడ. ఇప్పుడు డిష్ అక్కడ మాకు చాలా ఈజీ అండి. ఇంటర్నెట్ కూడా చాలా చీప్ అండి అక్కడ మాకు. కువైట్లో చెప్పాలంటే చాలా ఇంకా ప్రతిదీ ఇంటర్నెట్ మీద నడుస్తుంది. ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే నేను 2-3 వీడియోలు చూసాను. లోకేష్ అనే ఒక చిన్న వీడియో పెడతాడండి. లోకేష్ గారు నమస్కారం అండి, నేను ఇక్కడ ఉండిపోయానండి, ఇదిగో చూడండి ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉండిపోయాను, మీరు తీసుకెళ్ళిపోండి ఇండియాకి, అలా పెడుతుంటారు వీడియోస్. ఏంటంటారు సార్ అది? అవి కోటికి ఒకరికి జరుగుతుందండి. కోటికి ఒకరికి జరుగుతుందండి. అది ఇప్పుడు అది సపోజ్ ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు ఇక్కడ పరిస్థితులు వాళ్ళకి తెలియదు, కువైట్ పరిస్థితులు వాళ్ళకి తెలియదు, అక్కడ వాతావరణం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎవరో ఏజెంట్ ఏదో చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళావంటే కోటీశ్వరుడు అవ్వగలుగుతావు, అక్కడ జీతాలు ఎక్కువ ఇస్తారు, ఇక్కడ ఎందుకు కష్టపడతావు, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటారు. సరే నేను గొర్రెలు కాయటానికన్నా సరే నేను వెళ్ళిపోతాను అనుకుంటాడు. కానీ ఒంటెలు గొర్రెలు ఏదైనా కాయటానికి నేను రెడీ, సరే నన్ను ఎలాగోలా అని తీసుకుపోండి అంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరైనా వస్తానంటే
ఇన్వైట్ చేస్తారు. అయితే వాళ్ళకేంటంటే అక్కడ మాకు క్లైమేట్ మాకు అలవాటు అయిపోయింది. మేము 28 సంవత్సరాల నుంచి అక్కడ నేను ఉంటున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది, పర్లేదు. ఇటు ఎండలో వెళ్ళినా కార్లో ఏసీ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళినా మాకు ఇంట్లో ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ, ప్రాబ్లం ఉండదండి. వీళ్ళకేంటి ఇప్పుడు ఇండియా నుంచి వస్తారు సడన్గా, ఇక్కడ ఉంటే మనకి 40 కన్నా ఎక్కువ హీట్ ఉండదండి సమ్మర్, 40 డిగ్రీలు ఉంటుంది, 40 కన్నా ఎక్కువ ఉండదండి. మాకు అక్కడ ఏంటంటే 50 దాడుతుందండి. తర్వాత ఏంటంటే ఏరియా అంతా డిజర్ట్ ఏరియాస్, వీళ్ళు వచ్చి డిజర్ట్ ఏరియాలో ఉంటారు. ఆ డిజర్ట్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ మరి ఏసీ ఉన్నా కానీ ఎక్కడ వాళ్ళకి రూమ్ ఇస్తారో ఆ రూమ్లో ఉంటుంది ఏసీ. బయట గొర్రెలు కాసినంత సేపు ఏసీ ఉండదు కదా, అప్పుడు ఆ క్లైమేట్ తట్టుకోలేక వాళ్ళు మేము సరిగ్గా ఇప్పుడు ఇంటర్లో వచ్చారంటే చలి ఉంటుంది, అదే సమ్మర్లో వచ్చారంటే మాకు 2 సీజన్లు అండి. 2 వింటరు సమ్మరు. రైనీ సీజన్ చాలా రేర్ గా ఉంటుందండి. రైనీ సీజన్ ఉండదు, రైనీ సీజన్ ఉండదు. అది 6 నెలలు, ఇది 6 నెలలు, 6 నెలలు వింటర్ ఉంటుంది, 6 నెలలు సమ్మర్ ఉంటుందండి. అప్పుడు ఆ సమ్మర్ ఉన్నప్పుడు మాత్రం చాలా విపరీతంగా ఎండలు ఉంటాయి. ఆ ఎండలకి వీళ్ళు నార్మల్గా మేము మాలాంటి వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు మాకు ఇబ్బందులు ఉండవండి. ఎవరైతే డిజర్ట్లో పనిచేస్తారో వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు మనలాగా ఇక్కడ సిటీస్ టౌన్ లాగా అక్కడ గ్రామాలు కూడా ఉంటాయండి, విలేజెస్ ఉన్నాయండి. అక్కడ సిటీ అని కువైట్ అనేది చాలా చిన్న కంట్రీ అండి. ఉంటే మన ఒక హైదరాబాద్ ఒక సిటీ అంత ఉంటుంది, అంతకన్నా పెద్దగా ఉండదండి. అంతకన్నా ఉండదు, పెద్దగా ఉండదు. హైదరాబాద్ ఒక 1 hour 2 hours లో తిరిగి వచ్చేసండి, రౌండ్ వచ్చేసి. ఇప్పుడు నీకు కువైట్ వచ్చి అనుకోండి, ఎన్ని రోజులు చూడొచ్చు అంటారు? మీరు 3-4 రోజులు ఉండొచ్చు, సరదాగా 3 రోజులు 4 రోజులు ఉంటే సరిపోతుంది. ఏమేమి చూడడానికి ఉన్నాయండి అక్కడ? చూడడానికి ఉన్నాయండి, అక్కడ మ్యూజియం ఉంది, ఇప్పుడు ఆక్వేరియం ఉంది, తర్వాత ఇప్పుడు పార్క్స్ ఉన్నాయి, అట్లాగే కువైట్ టవర్స్ అని, ట్విన్ టవర్స్ ఉన్నాయి, ఇప్పుడు అబ్రాజ్ టవర్స్ అని, అట్లాగే ఇప్పుడు లిబర్టీ టవర్ అని, అది ఇట్లాంటివి ఉన్నాయండి కొన్ని. ఇక మంచినీళ్ళు స్నానానికి ఎన్ని, ఎలా అండి వాళ్ళకి? మంచినీళ్ళు మాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, మాకు వాళ్ళు ఇదొకటి మంచి పని చేసింది. మాకు ఎంత వాటర్ అయినా సరే సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసి మాకు ఇస్తుంది. అవి తాగడానికి, వంట చేసుకుంటానికి అన్నిటికి ఉపయోగపడుతుంది. మన నీళ్ళ ఉంటాయండి. అయితే మేము తాగడానికి కొన్ని ఫిల్టర్స్ యూజ్ చేసి, మళ్ళీ రేర్గా ఆక్వాగార్డ్ ఇట్లాంటివి యూజ్ చేసి, తర్వాత వాటర్ బాటిల్ కూడా అమ్ముతున్నారు. అందరు కావాలనుకున్న వాళ్ళు అవి కొనుక్కుంటారు, లేకపోతే నార్మల్గా ప్రతి ఇంట్లో ఒక ఫిల్టర్ ఇల్లు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అట్లాగే మున్సిపల్ ట్యాప్ వాటర్ లాగా ఎట్లాగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ సాల్ట్ వాటర్ ఎట్లాగా ఉండదండి, ప్యూర్ మన డ్రింకింగ్ పర్పస్. తర్వాత అక్కడ ఇంకో విషయం మీరు గుర్తించాలి, వాటర్కి ఏమి ఇబ్బంది లేకుండా మీకు రోడ్డు మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ కూలింగ్ వాటర్ బేస్ ఏర్పాటు చేస్తారండి. ఫ్రీజర్స్ మీరు ఎక్కడైనా సరే మీకు ఇంట్లో ఫ్రీజర్ లేదనుకోండి, సపోజ్ మీరు అక్కడ అవుట్ సైడ్ ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళి మీరు వాటర్ పట్టుకుని మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు, ఫ్రీగా తీసుకెళ్ళచ్చు. ఇంట్లో వీధి కుళాయిలు ఉండే ఒకప్పుడు. ఇవి అట్లాగే ఇవి ఫిల్టరైజేషన్ అయ్యి మళ్ళీ మనకు వస్తాయి, కూలింగ్ అయ్యి వస్తాయి. దారే పోయే వాళ్ళు కావాలంటే ఆ నీళ్లు తాగొచ్చు. అట్లాగే ఫ్రిడ్జ్లు పెడతారండి అక్కడక్కడ. వాళ్ళ ఇంట్లో ఏమైనా మిగిలిపోతే తీసుకొచ్చి అక్కడ ఫ్రిడ్జ్లో పెడతారు. ఎవరన్నా రోడ్డు మీద అక్కడ ఏదైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వాళ్ళకి ఆకలి తీసి తినొచ్చు. అట్లాంటి సదుపాయం ఉందన్నమాట. సదుపాయం ఉంది. అదే ఇక్కడ కూడా హైదరాబాద్ లో కొన్ని ప్లేస్ లో చూసానండి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, అక్కడ పెట్టేస్తారు. అది కువైట్ నుంచి చెప్పాలంటే ముందు కువైట్ లో మాకు ముందు ఎప్పుడో స్థాపించారండి. అవి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి సాల్ట్ వాటర్ ని, అంటే సముద్ర వాటర్ ని మంచిగా మారుస్తున్నారండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం చేస్తుంటారంటారు వాళ్ళు? కొన్ని వందల సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితం అప్పుడు ఎలా వచ్చిందంటారు సార్ వాళ్ళకి? అప్పుడు చాలా కష్టాలు పడ్డారండి. కువైట్ అంటే మొదట్లో చాలా కష్టాలు పడింది. దేవుడు వాళ్ళ కష్టాలను చూసి ఈ రోజు వాళ్ళని మంచి ఉన్నతమైన మంచి ధనవంతులుగా ఉంచారు చేసిందండి. అంటే మనందరికి ఏంటంటే అరబ్ షేకులు అంటే బోల్ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి భగవంతుడు అనేవాడు ఒక్కొక్క సోర్స్ కలిగించాడండి. మనకి వ్యవసాయ భూములను కల్పించాడు, మీరు పంట పండించుకోండి, తినండి. వాళ్ళకేం పెట్రోల్ మీరు ఎంత కావాలో తోడుకోండి,
ఇతర దేశాలకు ఇచ్చి మీకు కావాల్సిన సరుకులు తెచ్చుకోండి. అట్లాగే ఖర్జూరం పండుతుంది అక్కడ. ఖర్జూరం కూడా మనకి ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటారు. మాకు సౌదీ, కువైట్ ఖర్జూరం, దుబాయ్ ఖర్జూరం చాలా వండర్ఫుల్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అవునండి, ఫేమస్ అనమాట. ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ మనకు 100 రూపాయలు 110 రూపాయలు ఉందండి. ఇది కొన్ని చోట్ల 100, 110 అలా ఉంటున్నాయి లీటర్. అక్కడ ఎంత ఉంటుంది అంటారు? మీరు ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నా, ఒక వాటర్ బాటిల్ పెట్రోల్ కొనుక్కున్నా, 1 లీటర్ పెట్రోల్ మీకు వాటర్ బాటిల్ కన్నా సవగా దొరుకుతుంది పెట్రోల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపాయలు 20 రూపాయలు అనుకోండి వాటర్ బాటిల్, అక్కడ కూడా అంతే ఉంటుంది. అంతేనండి లీటర్. అంతేనండి, సవకేనండి. అయితే కారులో పెట్రోల్ మనం వేసుకుని అంత దూరం చక్కగా. ఇప్పుడు నా కారు ఉందండి, ప్రాడో ఉంది, ప్రాడో ల్యాండ్ క్రూజర్. ఒకేసారి దాంట్లో 50 లీటర్లు 60 లీటర్ల పైన కొడతామండి. అట్లా కొట్టినా కూడా మనకి ఎంతో డబ్బులు ఖర్చు అవ్వవు. అది ఇప్పుడు 50 లీటర్లు అనుకోండి, 50 × 20 అనుకోండి, 1000 రూపాయలు అవుతుంది అంతే. అక్కడ మాకు చాలా చౌక. మాకు ఇప్పుడు ఒక 10 దినాలు పెట్టామంటే నా ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సిటిజన్షిప్ అక్కడ అవ్వదు, మీరు ఉన్నంత కాలం ఉండడం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా రెసిడెన్సీ ఎవ్రీ 2 years కానీ 1 year కానీ రెన్యువల్ చేసుకోవాలి తప్ప మీరు సిటిజన్షిప్ తీసుకునేది మాత్రం లేదండి. మా పాప అక్కడే పుట్టింది. పాపకు కూడా మాత్రం అట్లాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉంటుంది, కువైట్లో పుట్టినట్టు ఉంటుంది. కానీ రెసిడెన్స్ మాత్రం మనం ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాలి. అది మీరు ఇండియన్ సిటిజన్ లెక్క. అంతేనండి, అంతే. అయితే స్పాన్సర్షిప్ మనకుండే జాబ్ స్టేటస్ని బట్టి మనం, ఇప్పుడు మా మిస్సెస్ ఉందండి, నా అండర్లో నేనే రెసిడెన్స్ ప్రొవైడ్ చేస్తాను మా మిస్సెస్కి. అట్లాగే మా పాప ఉంది, మా పాపకు కూడా నేనే రెసిడెన్సీ. అట్లాగే నా దగ్గర ఒక డ్రైవరు, హౌస్ మేడ్ ఉంటుంది, వాళ్ళకి కూడా నేనే రెసిడెన్స్ ఇవ్వచ్చు. అది అంటే నా జాబు ఏదైతే ఎక్కువ శాలరీ ఉంటుందో దాన్ని బట్టి నాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట అండి ఆ ఫెసిలిటీస్. అంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఓట్ల గురించి అనుకోండి, లేకపోతే నిజంగా అనుకోండి, పెన్షన్ ఇస్తుంటారండి కొంత ఏజ్ వచ్చే వాళ్ళకి. అంటే సీనియర్ సిటిజన్లకి పెన్షన్ ఉంటాయి, కొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయండి. మొన్నటి ట్రైన్లో అయితే 50% ట్రైన్స్ కన్సెషన్ ఉంటుంది సీనియర్ సిటిజన్. కరోనాకు ముందు, కరోనా తర్వాత మన మోడీ గారు తీసేసారులేండి అది ట్రైన్లో అయినా. అలాగా మరి అక్కడ సీనియర్ సిటిజన్స్కి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన గవర్నమెంట్ సదుపాయాలు ఉన్నాయండి అన్న? అది యాక్చువల్లీ ఓన్లీ కువైతీ పీపుల్ వాళ్ళకి మాత్రమే ఉంటాయండి. తర్వాత జనరల్ పీపుల్ మాత్రం 60 సంవత్సరాలు దాటినా ఉన్నా, ఒకప్పుడైతే 60 సంవత్సరాలు దాటితే మీరు ఎక్కువ పేమెంట్ రెసిడెన్స్కి పే చేయగలిగితే మీరు ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్న టైప్లో చెప్పారు. అది కువైట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు 60 ఏళ్ళు దాటితే వాళ్ళకి ఎక్కువ రేట్ పే చేసి అక్కడ రెసిడెన్సీ మనం చేయించుకోవాలి, ఎక్కువ రేట్ పే. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆ కానూన్ తీసేస్తారండి. ఇప్పుడు మళ్ళీ జనరల్గా మీరు ఉండాలనుకుంటే కొంతకాలం మళ్ళీ ఉండొచ్చు, దానికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మరి కువైట్ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్లకి గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేస్తుంది? వాళ్ళకి చాలా ఉన్నాయండి, కానీ నాకు అంత పూర్తిగా తెలియదు. చాలా అవకాశాలు ఉన్నాయి. అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకి పిల్లలకు కూడా గవర్నమెంట్ అక్కడ కొంత డబ్బు వాళ్ళకి ఇస్తుందండి. పుట్టిన వాళ్ళకి ఎవరి ఇంట్లో పుడితే అంతమందికి వాళ్ళకి ఈచ్ పర్సన్ కి ఒక 50 KD 60 KD సంథింగ్ ఏదో ఉంటుంది. అంటే ఇండియన్ మనీలో ఎంత అంటారు? సపోజ్ ఒక KD 275 రూపీస్ అండి. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. దానికి పిల్లలు పుట్టినందుకు ఒక పాపకి ఇంత అని, చదువుకుంటాను ఫ్రీ అండి వాళ్ళకి పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీలు కూడా బయట నుంచి వచ్చినాయి. ఒకప్పుడు అంటే తక్కువ ఉండి ఇప్పుడు అన్నీ వచ్చినాయండి. ఇప్పుడు మెడికల్, తర్వాత బిజినెస్, అన్ని ఎయిర్పోర్ట్స్ సంబంధించినవి అన్ని అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు కువైట్లో. మీరు వెళ్ళినప్పుడు పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితి కువైట్కి ఏంటి తేడా ఏంటి? చాలా డిఫరెంట్ అండి, చాలా. నేను వెళ్ళిన కొత్తలోకి ఇప్పటికి బిల్డింగ్ చూసిన తర్వాత వాళ్ళ మాట తీరు, వాళ్ళ అంతా మొత్తం అంతా చాలా వర్కింగ్ స్టైల్ అంతా డబ్బులు తర్వాత అన్ని మారిపోయినాయి, చాలా మారిపోయినాయి. ఆహారపు అలవాట్లు, తర్వాత రోడ్లు చాలా డెవలప్మెంట్ అయినాయి. ఇప్పుడు కొత్త కొత్త ఏరియాస్ డెవలప్మెంట్ చేశారు, చాలా బాగుందండి. ఇంకా వాళ్ళు పిల్లలకి ఆటలకి ప్రోత్సహిస్తారండి.
అక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అక్కడ డిఫరెన్స్. ఎక్కువ శాతం కొంత ఏజ్ వచ్చే వరకు కలిపి చదువుతారండి. తర్వాత అక్కడ గర్ల్స్కి వేరేగా బాయ్స్కి వేరేగా ఉంటుంది. విడగొట్టారు. తర్వాత మాకు స్కూల్స్ అక్కడ మార్నింగ్ 7 to 7:30 అట్లా స్టార్ట్ అవుతాయి నార్మల్గా. మధ్యాహ్నం 1 hour 1 గంట గట్ట అయిపోతుందండి. అక్కడి నుంచి పిల్లలు భోజనాలకి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అంతే కంటిన్యూ అయిపోయిందండి. అంతే. వారానికి 5 రోజులే స్కూల్స్ పనిచేస్తాయండి. సాటర్డే సండే హాలిడేస్. సాటర్డే కాదండి, ఫ్రైడే ఫ్రైడే సాటర్డే. ఫ్రైడే సాటర్డే హాలిడే అండి. సండే వర్కింగ్ డే అండి. సండే నుంచి మళ్ళీ థర్స్డే. మనకి సండే హాలిడే, అక్కడ ఫ్రైడే హాలిడే అండి. ఫ్రైడే సల్లి చేసుకుంటారు కాబట్టి, నమాజ్ చేసుకుంటారు కాబట్టి, తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతారని చెప్పి సాటర్డే కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మరి మీ భవిష్యత్తు తెలిసిన ఇప్పుడు మా అత్తయ్య అంటే మా నాన్నగారు చెల్లి ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయి ఉంటే నాకు వరుసగా నాకు మరదలు అవుతుంది, నేను పెళ్లి చేసుకోవచ్చు. అలాగా మీకైనా రిలేషన్స్ అంటే మళ్ళీ మా నాన్నగారి తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నాకు వాళ్ళ పిల్లలందరూ ఆడపిల్లలందరూ నా చెల్లి కింద లెక్క. మా నాన్నగారి చెల్లి ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చు. మా అంటే అత్త కూతురుని పెళ్లి చేసుకోవచ్చు. బాబాయ్ కూతురు నాకు చెల్లి అవుతుంది. అలాగా అక్కడ ఏమన్నా వావి వరుసలు కొంత డిఫరెంట్ ఉందండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడే కాదు, మనకి ముస్లిం కంట్రీ మన ఇండియాలో కూడా ముస్లిమ్స్ డిఫరెంట్ కల్చర్ ఉంది. ఆ విధంగానే అక్కడ కూడా మనకి కొంచెం ఇది ఉందన్నమాట. అది ఈసారి మీరు కరెక్ట్ కనుక్కోండి. నేను కరెక్ట్ గా కనుక్కుంటే నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అది అంటే మన కల్చర్ ఆ కల్చర్ ఒకటే అవునా? లేదు, కొంచెం డిఫరెంట్ ఉందండి. ఎందుకంటే మనకి మన వావి వరుసలు వేరు, వాళ్ళ వావి వరుసలు డిఫరెంట్ అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదండి, అక్కడ ఒకరొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు అండి వాళ్ళు అన్న? ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, సపోజ్ నేను బ్యాచులర్ అనుకోండి, బ్యాచులర్ అనుకోండి, అయితే అది మేము డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాకు ఉండదు. ఇప్పుడు మనకు అక్కడ ఇండియన్ ఎంబసీ అని ఒకటి ఉంటుందండి. వాళ్ళ త్రూ మనము మాకు పెళ్లి కాలేదు అని ఒక సర్టిఫికేట్ మనం అక్కడ తీసుకుంటాం. అది వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ కొంత ఇచ్చేసి పేపర్ వర్క్ చేసి, అప్పుడు మనం ఇక్కడి నుంచి కూడా ఇండియా నుంచి కూడా కన్సల్ట్ చేసి వీళ్ళు నిజంగా వీళ్ళకి మ్యారేజ్ కాలేదా, అయితే వీళ్ళకి సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని మళ్ళీ అక్కడ మినిస్ట్రీలో మనం అప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు చేసుకుని వాళ్ళు ఏ మ్యారేజ్ కావాలంటే ఆ మ్యారేజ్ చేసుకోవచ్చండి. అక్కడ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది. ముస్లిం, హిందూ అయితే హిందూ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు అప్పుడు లీగల్ గా వాళ్ళు ఒక ఇంట్లో సంసారం చేయొచ్చండి. ఒకవేళ పిల్లలు పుడితే మాత్రం వాళ్ళు కువైట్ పిల్లలు ఎవరు కువైట్ లో పిల్లలు పుట్టారనుకోండి, సిటిజన్షిప్ రాదు, కానీ కువైట్ బోర్న్ సర్టిఫికేట్ మాత్రం మీకు వస్తుంది. అదే సర్టిఫికేట్ కువైట్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని మనం పట్టుకెళ్ళి మళ్ళీ ఇండియన్ ఎంబసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి పాస్పోర్ట్ అప్లై చేయాలి. ఇమీడియట్లీ 1 month 2 months వాళ్ళకి పాస్పోర్ట్ అప్లై చేయాలి. ఈ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మనకి ఎంబసీకి వెళ్ళాలండి. ఎంబసీ కూడా మనల్ని బాగా చూసుకుంటుందండి, ఇండియన్ ఎంబసీ. ఇక్కడ చూడండి, మనకి ఎమోషన్ అంటే బాబాయ్ పిన్ని అని, చెల్లెమ్మ అని, అలా ఎమోషన్స్ ఉంటాయండి, బంధాలు అటువంటి కూడా అక్కడ ఉంటాయండి. వాళ్ళకి లెక్క చేయరు. ఉన్నాయండి, బంధాలు ఉన్నాయి. నాన్న, అమ్మ, తాతగారు బాగా చూసుకుంటారండి, చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. కొద్ది గొప్ప జనరేషన్ మారినప్పుడు కొంచెం ఇదైనా కానీ చాలా బాగా చూసుకుంటారు. ఈ సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఉందంటారు అక్కడ ఏమన్నా? సెల్ ఫోన్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంది నార్మల్ గా, కానీ ఇప్పుడు కామన్ అయింది అది కంపల్సరీ. ఇక్కడ పిల్లలందరూ కూడా అంటే భోజనం పెడుతున్నారు అనుకో, సెల్ పెడుతున్నారండి. మరి అక్కడ ఎలా ఉందో మనకు తెలీదు. చిన్నప్పుడు చందమామ అనే కుక్కని, పిల్లని చూపించేవాడు. ఇప్పుడు లేదండి, ఓన్లీ సెల్ చూపిస్తున్నారు, భోజనం పెట్టేస్తున్నారు. అవునండి. మరి అక్కడ ఎలా ఉందండి కువైట్లో కూడా ఉండటానికి ఉందండి, కల్చర్ ఉంది నార్మల్గా. పిల్లలు ఏంటంటే ఇంకా అదేంటంటే వాళ్ళకి బయటకి ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు సపోజ్ అక్కడ నాది ప్రోగ్రామ్ ఉంది, అక్కడ హౌస్ మేడ్ ఇచ్చి పంపిస్తారు. ఇచ్చినప్పుడు మేడ్ దగ్గర ఒక సెల్ ఇచ్చి పంపిస్తారు. ఏదంటే అక్కడ వాళ్ళకి పార్టీ అయిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేయడం కోసం, డ్రైవర్ని కాంటాక్ట్ చేయడం కోసం, ఫాదర్స్ను మదర్స్ను కాంటాక్ట్ చేయడం కోసం
ఫోన్స్ కంపల్సరీ వాళ్ళకి ఇస్తారన్నమాట అండి. ఓకే. ఇప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు అంటే మ్యాజిక్ షో లాంటిది, ఇల్యూజనిస్ట్ అన్నారు, మీకు అవార్డు కూడా వచ్చింది. అంటే నెలకి ఎంత సంపాదించదు సుమారు ఇండియన్ మనీలో సుమారుగా? ప్రజెంట్ అయితే చాలా అంటే ఒకప్పుడు అయితే నేను చాలా అద్భుతంగా అక్కడ సంపాదించాను. అద్భుతం అంటే ఎంత నెలకి? నెలకంటే మనకి తినడానికి ఉండటానికి. మరి మ్యాజిక్ ఎలా నేర్చుకున్నారు? నేను యాక్చువల్లీ ఏంటంటే 1987లో నా ఫస్ట్ ప్రదర్శన బాంబేలో ఇవ్వటం జరిగింది. అప్పుడు యాక్చువల్లీ మా ఫాదర్ కూడా కొంచెం మ్యాజిక్ టచ్ ఉంది, ఆయన రంగంలో ఉండేవారు. కొన్ని పరికరాలు మా ఇంట్లో ఉండటం జరిగినాయి. ఎప్పుడైతే నేను 10th అయిన తర్వాత బాంబే వచ్చానో, బాంబేలో చదువుదాం అనుకున్నప్పుడు అక్కడ నేను అనుకోకుండా ఒక ఇంగ్లీష్ రెపిటెక్స్ ఇంగ్లీష్ బుక్స్ పుస్తకంలో నేను చిన్న యాడ్ చూడటం జరిగింది. అప్పుడు దాంట్లో బివి పట్టాభిరామ్ గారు అనువదించిన ఒక 101 మ్యాజిక్ ట్రిక్స్ బుక్, అది ఐవర్ యూసిఎల్ అని ఒక బాంబే అయిన ఒక ఆయన రాశారు దాన్ని ఆయన తెలుగులో అనువదించారు. నేను ఆ బుక్ రప్పించినప్పుడు ఆ బుక్లో ఈ యాడ్ చూసి నేను ఢిల్లీ నుంచి ఆ పుస్తకాన్ని పోస్టల్ ద్వారా రప్పించానండి. రప్పించి అక్కడ అనుకోకుండా ఒకరోజు కాలేజ్లో టీచర్స్ డే రోజు 1987 సెప్టెంబర్ 5ని నా ఫస్ట్ ప్రదర్శన స్కూల్లో చేయడం జరిగిందండి. ఇంకా అక్కడ నుంచి నేను వెనుతిరగకుండా ఇంకా కంటిన్యూ నా ప్రదర్శనలు బాంబేలోని, అట్లాగే ఆంధ్ర వచ్చినప్పుడు తీరదాల్లోని ₹2 టికెట్ షో పెట్టి నేను టికెట్ ప్రదర్శనలు ఇవ్వటం చాలా చేశాను. అయితే ఇప్పటివరకు మీరు కువైట్ వెళ్ళిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ సంపాదించుకున్నారు ఇప్పటి వరకు? అమౌంట్ అంటే నేను చెప్తానండి, తర్వాత చెప్తాను మీకు. అమౌంట్ అంటే ప్రజెంట్ మా పాప యూకేలో ఎంఎస్ కంప్లీట్ చేసిందండి, యూకేలో ఉంది. ఓకే, తర్వాత మనకి తినటానికి తాగటానికి మెజిషియన్గా మీరు నాకు ఎటువంటి లోటు లేకుండా బాగానే సంపాదించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారండి, వెళ్ళిన వాళ్ళకి నాకు తెలిసిందంటే 30,000 ఉంటుందని తెలిసింది నెలకి. ఆ 30,000లో 30,000 అన్నది ఓన్లీ హౌస్ మేడ్ కి 30,000 ఉంటుంది. ఓన్లీ హౌస్ మేడ్ కి 30,000 ఉంటుంది. అదే డ్రైవర్ కి వంట మనిషికి అయితే ఇంకా డబుల్ ఉంటుంది, 60,000 వరకు ఉంటుంది. ఖర్చులే ఉండవు, ఎవరికి ఖర్చులు ఉండవండి. ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఖర్చులు ఉండవండి. డ్రైవర్ కి హౌస్ మేట్స్ కి ఖర్చుల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓన్లీ టెలిఫోన్ ఏదన్నా వాళ్ళకి నెలకు 5 దినార్లు అట్లాగా వాళ్ళకి ఖర్చు ఉంటుంది తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఖర్చు ఏమి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట మనిషి ఉంది అనుకోండి, మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, అంటే కేరళ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బీహార్ వాళ్ళు ఎవరైనా వెళ్ళినా, లేదా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఒక 50,000 ఉంటుంది అంటారా జీతం? అదే బిగినింగ్ 30,000 నుంచి ఉంటుంది. 30,000 వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే 50,000 60,000 సంపాదించారండి. 60,000 ఎంత ఖర్చు అవుతుంది అంటారు? 60,000లో వాళ్ళు ఇప్పుడు 60,000 సంపాదిస్తున్నారండి. మా వాళ్ళు 60,000 అంటే ఒక 5,000 ఎంతో ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, మిగిలిన డబ్బు అంతా ఇంటికి పంపించేసుకుంటారు. సుమారుగా 50,000 అనుకోండి, అంటే సంవత్సరానికి 6 లక్షలు, 2 సంవత్సరాలకి 12 లక్షలు ఆటోమేటిక్ సంపాదించగలుగుతారండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదో సపోజ్ సాఫ్ట్వేర్ ఉందండి, సాఫ్ట్వేర్ ఒక అతనికి 500 దినార్లు శాలరీ ఇవ్వచ్చు, లేకపోతే 400 శాలరీ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక టికెట్ ఇప్పుడు ట్రావెల్ ఆఫీస్లో టికెట్ ఆఫీసర్ ఉన్నాడు, టికెట్ బుక్ చేసి ఆ మేనేజర్ ఉన్నాడండి, ఆయనకి 800 జీతం ఉండొచ్చు. 800 జీతం అంటే 800 ఇంటూ 275 అయ్యండి, అలాగా సుమారుగా 24,000 పైన అండి. 24 కాదండి, 2 లక్షల పైన, 2,40,000 అట్లా ఉంటుంది. మన ఇండియన్స్ అందరూ అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడే భోజనం పెడతారు, అక్కడే రెసిడెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇది భోజనం అకామిడేషన్ అది ఉంటుంది. బయట పనిచేసే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఆయన ట్రావెల్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడండి, వాళ్ళు ట్రావెల్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడండి, ఆయన వేరేగా ఒక రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆ రూమ్ కి రెంట్ పే చేయవలసి ఉంటుంది. అప్పుడు అతను ఓన్ కారు మీద బండి మీద బస్సు మీద వెళ్తాడు ఆఫీస్కి. అది అట్లా అతనికి కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి అన్నమాట. అట్లాగా అయితే ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు మనకైతే మెట్రో స్టేషన్ ఉందండి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి,
ఆటోలు ఉంటాయి. వాళ్ళకి ఎలా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి? అక్కడ మాకు కేపీటీసీ అని అట్లాగే సిటీ బస్ అని ఉన్నవి. కువైట్ కువైట్ సిటీ బస్ ఉంది, ఉమ్, కేపీటీసీ అని ఒకటి ఉంది. ఉమ్, అది కూడా ట్రాన్స్పోర్ట్ బాగానే ఉందండి. అంతమాన బస్సులు అవైలబుల్. బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు వాళ్ళ పరిస్థితి బాగుంటే కొంచెం వాళ్ళు కొంచెం సీనియర్ అయ్యి వాళ్ళు అన్ని అంగులు సంపాదించుకుని అంతా బాగుంటే బిజినెస్ ఉన్న వాళ్ళు కార్లు కొనుక్కుంటారు. ఉమ్, కార్లు కొనుక్కుని అక్కడ కూడా మనం కూడా నడుపుకుని ఉమ్. ఇది ఉందండి. ఓకే అండి. అయితే అక్కడ ట్రైన్స్ ఉన్నాయండి? మెట్రో ట్రైన్స్ మాకు ఇప్పుడు లేవు, ఉమ్, ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఒక 2-3 years లో మాకు కువైట్ నుంచి ఉమ్, దుబాయ్ ప్లాన్ చేస్తున్నారండి ట్రైన్స్. ఉమ్. అయితే కువైట్ లో మొత్తం అంతా చుట్టూ రావాలనుకుంటుంది. కువైట్ ఒక ఎండ్ నుంచి ఇంకో చివరికి వెళ్ళాలనుకోండి, మీరు కార్లో కూర్చున్నారు అనుకోండి, నేను తిప్పేస్తాను మేము రండి మేము ఈజీ అనమాట. ఈజీగా 120 స్పీడ్లో వెళ్తామండి. 120 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 100 to 120 బిట్వీన్ మనం డ్రైవ్ చేయొచ్చు. ఆ డ్రైవ్ చేయడం వల్ల మన రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. అదండి. ఒక 4 రోడ్లు వెళ్ళటానికి ఉంటే 4 రోడ్లు రావటానికి ఉంటాయి కాబట్టి హైవేలో మనం 120లో వెళ్తాము. దాని మీద మనకి 100 kilometers అంటే మీకు 1 hourలో వెళ్ళిపోవచ్చు. నేను దుబాయ్లో ఒక ట్రాక్ వెళ్ళినప్పుడు 200 km/h. అది నార్మల్గా వెళ్ళటానికి అయితే పర్మిషన్ లేదండి. ఆ కెమెరాస్ ఉంటాయండి. కొన్ని కార్లు ఉన్నాయి, అవి ఎక్కడ మాత్రం యూజ్ చేసుకోవచ్చు, రేస్ సర్కిల్ అని వాటికి ఇవి ఉంటాయి. మా ఇప్పుడు నా దగ్గర ఉంది కారు, దానికి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, కానీ ఉందని చెప్పి నేను 120 కన్నా ఎక్కువ వెళ్ళాను అనుకోండి, కెమెరా క్లిక్ చేస్తుంది. క్లిక్ అయిందంటే నాకు 50 kg అంతా ఫైన్ కట్టవలసి ఉంటుంది. అట్లా ఉంటుంది. అవునండి. అయితే ఇక ఆహారపు అలవాట్లు చెప్పారు, ట్రాన్స్పోర్ట్ చెప్పారు, ఫైనల్ గా ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉందాం అనుకుంటున్నారు ఇంకా మీరు? ఇంకా నా ఎక్కువగా ఉంటే ఒక 1 year 2 years కన్నా ఎక్కువగా. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను చాలా సంవత్సరాలు అక్కడ ఉండటం, దేవుడి దయ వల్ల మనకి లైఫ్ కి ఏమి ప్రాబ్లం లేకుండా సంపాదించుకున్నామండి. కువైట్ వల్ల దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను కాబట్టి ఇంకో 1 or 2 years అయిన తర్వాత ఇండియా వచ్చేస్తా. 1 year 2 year వచ్చిన తర్వాత ఇంకా ఇండియాలో ఏదైనా బిజినెస్ కానీ మనం ఆల్రెడీ నాకు ఈవెంట్ ప్లానింగ్ ఐడియా ఉంది. లేకపోతే మ్యాజిక్ నేను చేయగలుగుతాను. చేసినంతకాలం మనం చేసుకొచ్చి సరదా ఉంటే కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. అంటే కువైట్ ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరా? కువైట్ లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి డబ్బులు సంపాదించేద్దామని వెళ్ళొచ్చా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియాలో కూడా సంపాదించే వాళ్ళు ఎక్కడైనా సంపాదించారండి, కానీ దాన్ని నిలబెట్టుకోలేరు కాబట్టే ఇతర దేశాలకు వెళ్తున్నామండి. ఇప్పుడు సపోజ్ ఇండియాలో 10,000 సంపాదించేవాడు అదే 10,000 జాబ్కి కువైట్ వెళ్ళాడు అనుకోండి, కానీ అక్కడ 10,000 మిగిలిపోతాయి. ఎందుకంటే అక్కడ విస్కీలు అట్లాంటి సిగరెట్ ఉండదు కాబట్టి. అదే ఇక్కడ ఉన్నాం అనుకోండి, 10,000 సంపాదించేవాడు రేపొద్దున్నే ఫ్రెండ్ మ్యారేజ్ అంటాడు, అక్కడికి వెళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఎవరో అమ్మాయి బర్త్డే అంటారు, అటు వెళ్తారు, అటు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ నెలలో 15 రోజులు అతను డ్యూటీ చేస్తాడు, అతను ఖర్చులు పోయినా తక్కువ రావచ్చు. లేకపోతే ఏ మ్యారేజ్కో లేకపోతే ఏ పిక్నిక్ వెళ్తాడు, డబ్బులన్నీ అయిపోతాయండి. నెల వచ్చినాడు పైసా మిగలదు. అదే అక్కడ ఉంటే తన జీవితానికి కొంత ఇది ఉంటుంది. ఎలాగైనా ఏంటంటే నేను చెప్పే సూచనలు ఏంటంటే వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళమంటాను, కానీ క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి క్లైమేట్కి మీరు కొంతకాలం వెళ్ళిన వెంటనే భయపడి మీరు వచ్చేయకండి. మీరు వెళ్ళారంటే అక్కడ మీరు వెళ్ళారు కాబట్టి కొంతకాలం మీరు వర్క్ చేయండి. మీరు అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు వర్క్ చేసినప్పటికీ మీకు ఏంటంటే భయం ఏంటంటే లాంగ్వేజ్ రాదు. మీకు లాంగ్వేజ్ రాదు కాబట్టి మీకు ఇబ్బంది ఉంటుంది. ఒకటి వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అదే మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడగలిగినా కొంతమంది కువైతీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం రాదనుకోండి, అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. అయినా కానీ ఏం పర్వాలేదండి, మన వాళ్ళు ఇండియన్స్ చాలా మంది సపోర్ట్ ఇస్తారు. ఓకే అండి, ఇదండి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే మోటివేషన్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కానీ లేదంటే మీ బిజినెస్ ప్రమోట్ చేయాలనుకుంటే మా ఛానల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 7981512124. మీ బిజినెస్ ప్రమోట్కి కానీ ఎడ్యుకేషనల్ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకుంటే ఈ నెంబర్కి చేయండి. ఇదండి గుగంప గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం గుగంప గారు. నమస్తే సార్.